వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో అన్ని ఆర్థికపరమైన నియమ నిబంధనల్ని పాటిస్తూ సముచిత రీతిలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతోంది అంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. బాబు తానా అంటే తందానా అనే పవన్ కళ్యాణ్ అద్దు అదుపు లేకుండా ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారాలు చేశారు. ఎద్దు ఈనిందంటే ఘాటన కట్టేయండి అన్నట్టుగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు అచ్చేసింది, ప్రచారం చేసింది. అలాంటి వారంతా నేడు చప్పుడు చేయడం లేదు. ఆకాశమే హద్దుగా అన్ని రకాల నిబంధనల్ని అతిక్రమించి చంద్రబాబు చేస్తున్న అప్పులపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కూటమి పాలకుల కపట రాజకీయాలపై, అప్పు తప్పులపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ప్రభుత్వానికి అప్పుల యావ క్రమేపీ ఒక పిచ్చిగా మారుతోందన్న అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం ఏ అవసరాల కోసం అప్పులు చేయవలసి వస్తోందో తెలియదు కానీ దేశంలోనే అప్పులు తీసుకోవడంలో నెంబర్ 1గా నిలుస్తోంది. తాను అత్యంత సీనియర్ నేతనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అప్పుల మీదే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా ఉంది. ఒకవైపు ఆదాయం ఆశించిన రీతిలో పెరగకపోవడం, మరోవైపు అప్పులు మోత మోగిస్తుండడంతో ఏపీ భవిష్యత్తు ఏమవుతుందా అన్న ఆందోళన ప్రజల్లో ఏర్పడడం సహజంగానే జరుగుతుంది. 3 నెలల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 37,000 కోట్ల అప్పు చేసిందని కాగ్ వెల్లడించింది. అంటే నెలకు 12,300 కోట్ల పైమాటే అన్నమాట. తెలంగాణ కూడా అప్పులు చేస్తున్నా ఏపీ కంటే కాస్త బెటర్గా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ రుణాలు కాకుండా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఏపీ సంపదైన గనులను తాకట్టు పెట్టడం ద్వారా ఎన్ని వేల కోట్ల అప్పులు చేస్తున్నారో ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. ట్రెజరీ ఖాతానే తాకట్టు పెట్టి మరీ రుణం తీసుకొచ్చి ప్రభుత్వం ఏదో గొప్ప పని చేసినట్లు చంద్రబాబు నాయుడు చెబుతుంటారు. పైగా వైసీపీ వారు కుట్రలు చేసిన 9,000 కోట్ల రూపాయల అప్పు వచ్చిందని ఆయన అంటున్నారు. అంతే తప్ప గనులను తాకట్టు పెట్టడం రైటా తప్ప? ఏకంగా రుణదాతలు నేరుగా ఆర్బీఐ ఖాతా నుంచి కూడా డబ్బు వసూలు చేసుకునే కండిషన్ ఒప్పుకోవడం ఏపీ రాష్ట్రానికి గౌరవమా అగౌరవమా అన్న దాని జోలికి వెళ్లకుండా వైసీపీపై బురద జల్లుతారు. ఒక ఏడాది కాలంలో సుమారు 1,50,000 కోట్ల అప్పు తీసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. దీనికి అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, హట్కో తదితర సంస్థల నుంచి తీసుకుంటున్న వేల కోట్ల అప్పులు అదనం. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఉన్నప్పుడు ఏ చిన్న అప్పు చేసినా ఇంకేముంది రాష్ట్రం శ్రీలంక అయిపోతోంది, ఇంకోటి అయిపోతోంది అంటూ విపరీతమైన విషప్రచారాన్ని చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు చేసేవారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా టీడీపీ మీడియా విపరీతమైన రీతిలో తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించడానికి అన్ని కుయుక్తులు పన్నేది. కానీ గత 14 నెలలుగా కూటమి సర్కారు చేస్తున్న అప్పుల గురించి చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి వీరెవరూ నోరు విప్పడం లేదు. జగన్ సీఎంగా ఉంటే అప్పులు చేయడమే తప్పని అన్నారు. కేంద్రానికి వెళ్ళి ఫిర్యాదులు చేసి వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక తాము అప్పులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారని వింతవాదనను తీసుకొస్తున్నారు. తాము అసలు అప్పులే చేయమని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు ఈ రకంగా మాట మార్చారు. నిజానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పాలన చేస్తున్నది ఈ కూటమి పార్టీలే కదా. ఒకవైపు ఇష్టారాజ్యంగా వేల కోట్ల అప్పులు చేస్తూనే వైసీపీ ఫిర్యాదులు చేస్తోందని ఎదురుదాడి చేస్తుంటారు. ఇదే వీరి గొప్పదనం. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏ మేరకు ఎందుకోసం అప్పులు చేసిందో చెప్పలేదు కానీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కొత్త విషయం చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. దానికి ఆధారాలు చూపించాలి కదా. ఇవేమీ ఉండవు. విచిత్రం ఏమిటంటే ఈ 14 లక్షల కోట్లు జగన్ వచ్చిన తర్వాత జరిగిన అప్పు అన్న చందంగా పచ్చి అబద్ధాలను జనంలోకి తీసుకెళ్లారు. 2014 టర్మ్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు గురించి మాత్రం మాట్లాడరు. కాగ్ లేటెస్ట్గా ఇచ్చిన నివేదికలో వెల్లడైన అంశాలు ఏపీలో కూటమి పాలన ఎంత అధ్వాన్నంగా సాగుతోందో తెలియజేస్తుంది. ఏడాది కాలానికి సుమారు 80,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటామని బడ్జెట్లో తెలిపారు. దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. 12 నెలల్లో తీసుకోవాల్సిన అప్పులో సుమారు 37,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 40% 3 నెలల్లోనే తెచ్చేసుకున్నారు. ఈ లెక్కన ఏడాది పూర్తయ్యేసరికి మరో 1.25 లక్షల కోట్ల అప్పు చేయాల్సి రావచ్చు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎన్ని వేల కోట్ల అప్పు చేస్తారో చెప్పలేం. ఈ అప్పులన్నీ సద్వినియోగం అయితే పర్వాలేదు, కానీ అవి ఏమవుతున్నాయో, వేటి కోసం ఖర్చు పెడుతున్నారో పాలకులు వివరించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను 1 అరా తప్ప అమలు చేయడం లేదు. ఇటీవల తల్లికి వందనం స్కీమ్ అమలు చేసిన చాలా లొసుగులు బయటకు వచ్చాయి. ఎన్నికల్లో చెప్పినట్లు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వలేదు, 13,000 రూపాయలే ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులోనూ బలహీన వర్గాల వారికి ఇంకా కోత పెట్టారు. కేంద్రం ఇచ్చే స్కాలర్షిప్లను ఇందులో జత చేసి పిల్లలకు అన్యాయం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లో 4,300 కోట్ల బకాయి పెట్టారట. ఆరోగ్యశ్రీ సంగతి తెలియదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. వాలంటీర్లకు అసలుకే మోసం తెచ్చారు. వీటన్నిటినీ ఎగవేసిన
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సజావుగా ఉందా అంటే అది కనిపించడం లేదు. రాష్ట్ర ఆదాయంలో వృద్ధి అన్ని కలిపి 6.1% ఉంటే అప్పులు మాత్రం 15.61% ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కాగ్ ఇచ్చిన రిపోర్ట్లోని అంశాలను ఆయన విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా అప్పులపైనే ఆధారపడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అటు సంక్షేమం సరిగా అమలు చేయక ఇటు అభివృద్ధి లేక ప్రభుత్వం ఏపీ ప్రజలను సంక్షోభంలోకి తీసుకుపోతోందని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ తెలిపిన ఈ అంశాలకు చంద్రబాబు లేదా కేశవ్ సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది ప్రశ్న. కాకపోతే వారు తమ మీడియా బలంతో రొడ్డకొట్టుడు ప్రకటనలు చేసి జగన్పై విమర్శలు సాగిస్తారు. అలా కాకుండా కాకి నివేదికను దగ్గర పెట్టుకుని జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు లేదా కేశవ్ వివరణ ఇస్తే ఏమైనా అర్థం ఉంటుంది. ఆ పని చేయరు. సంక్షేమం అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా చేసినందుకు కూటమి సర్కార్ సిగ్గుపడాలో గర్వపడాలో వారే ఆలోచించుకోవాలి.